తక్కువ రేటుకు మేలిమి బంగారం ఇస్తామంటూ నమ్మబలికి మోసం చేసిన కేసులో ముగ్గురు మోసగాళ్లను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించిన రాజంపేట డీఎస్పీ వీఎన్కే చైతన్య ఓబులవారిపల్లి మండలం ఎల్లాయిపల్లి గ్రామంలోని చేకూరి రమణయ్యకు తక్కువ రేటుకే బంగారం ఇస్తామంటూ మేలిమి బంగారం ఇస్తామని నమ్మబలికి 18 లక్షలు కాజేసి కనిపించకుండా వెళ్లిన మోసగాళ్లు లక్షల్లో నగదు తీసుకుని ఉడాయించిన కేటుగాళ్లను డీఎస్పీ చైతన్య కోడూరు సీఐ సురేంద్రనాథ్ రెడ్డి తన సిబ్బందితో ముద్దాయిల కదలికల ఆధారంగా శనివారం రెడ్డిపల్లి చెరువు కట్ట దగ్గర నిందితుల అయిన పర్వతాల సురేంద్ర, ముంతల వెంకటేష్, మాచం రెడ్డెప్పలను అరెస్టు చేశారు. ఓబులవారిపల్లి మండలం ఎల్లాయిపల్లి గ్రామంలో చేకూరు రమణయ్య అనే వ్యక్తికి మార్కెట్ రేట్ కన్నా తక్కువ రేటుకి మేలిం బంగారం ఇస్తామని నమ్మించి మోసం చేసిన అతను వద్ద నుంచి 18 లక్షల రూపాయలు కాజేసినటువంటి కేసు గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఈ చేకూరి రమణయ్య అనే వ్యక్తికి ముగ్గురు వ్యక్తులు పరిచయం అయ్యి ఆ ముగ్గురు వ్యక్తులు కూడా అతనితో ఫ్రెండ్షిప్ చేసి నమ్మిస్తారు. మీకు మార్కెట్ రేట్ 62 లక్షలు ఉంటే కేజీ బంగారం మీకు 30 లక్షలకి ఇస్తామని చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగా వాళ్ళ ఇంటికి వచ్చి ఫ్రెండ్షిప్ పెంచుకొని ఇంటికి వచ్చాక అతను క్యాష్ చూపించమని అడిగితే ఇతను 18 లక్షలు చూపిస్తే ఇతన్ని బెదిరించి భయపెట్టి అక్కడి నుంచి ఈ క్యాష్ తీసుకొని ఆ ముగ్గురు వ్యక్తులు కూడా పరారవడం జరుగుతుంది. ఆ ముగ్గురు వ్యక్తుల ముద్దాయిల పేర్లు పర్వతాల సురేంద్ర, మాచం రెడ్డప్ప మరియు ముంతాల వెంకటేష్. ఈ ముగ్గురు కూడా మదనపల్లి పలంనేరుకు సంబంధించిన వ్యక్తులు. దీనిలో భాగంగా ఎస్ఐ గారు కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఓవిపల్లి ఎస్ఐ గారు ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు కేసు దర్యాప్తు చేయడం జరిగింది. అలాంగ్ విత్ సిఐ సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తన సిబ్బందితో టెక్నికల్ అనాలిసిస్ అంతా కూడా ఎవిడెన్స్ అంతా కూడా అనాలిసిస్ చేసి ముద్దాయిలందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి 14,50,000 మొత్తం రికవరీ చేయడం జరిగింది. రిమైనింగ్ మొత్తం వాళ్ళు ఖర్చు పెట్టడం జరిగింది. వీరిని ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్కి జేఎఫ్సీఎం కోడూరు గారి ముందు జడ్జి గారి ముందు ప్రవేశపెట్టి జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుందండి. ఈ ముద్దాయిల మీద మరింత లోతుగా విచారించగా గతంలో కూడా 2017 కాళహస్తి పోలీస్ స్టేషన్ నందు అలాగే 2 కేసులు, 2016, 2017లో కాళహస్తి పోలీస్ స్టేషన్ నందు 2 కేసులు, పీలేరు పోలీస్ స్టేషన్లో 2022లో 1 కేసు నమోదైంది. ఈ ముద్దాయిలందరూ కూడా హ్యాబిచువల్ అఫెండర్స్. వీరు ఈ గుప్త నిధులు తవ్వకం ఇలాంటివి చేసి ప్రజల్ని మోసం చేసి ప్రజల దగ్గర నుంచి డబ్బు అనేది మోసగించి తీసుకుంటున్నట్టు మా దర్యాప్తులో తేలింది. దీని మీద రాజంపేట పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా రాజంపేట పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా ప్రజలెవరూ కూడా అత్యాశకు లోనయ్యి ఇలా మోసం చేసి తమ విలువైన సొమ్ముని పోగొట్టుకోకూడదని చెప్పి మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. మీ దృష్టిలో ఉండి ఎవరన్నా కూడా బయటికి రాకపోతే మోసపోయామనే బాధతో ధైర్యంగా పోలీసు వారి దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేస్తే మీ యొక్క కేసు రిజిస్టర్ చేసి కేసు ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని కూడా రికవరీకి సహాయం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఎక్కడ అరెస్ట్ చేశారు సార్? నిన్న ఈవినింగ్ ఎస్ఐ గారి పర్యవేక్షణలో రెడ్డిపల్లి చెరువు దగ్గర ఓవిపల్లి బోర్డర్లో ఉన్నటువంటి రెడ్డిపల్లి చెరువు దగ్గర ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది.